గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ 15 రోజుల పాటు కాల్పుల విరమణని అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం మాత్రమేనా? ఇజ్రాయెల్ సంగతి ఏంటి? పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? పాకిస్తాన్ మీద ఎందుకని నమ్మకం లేదు? తీవ్రమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? న్యూట్రల్ గా ఎవరు వ్యవహరించాలి? ఎవరి మధ్యవర్తిత్వం ఉంటే బెటర్ అవుతుంది? ప్రపంచ దేశాల మీద ఇలాంటి ప్రభావం లేకుండా ఉండాలంటే ఏం జరగాలి? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మామిడి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ డూయింగ్ ఫైన్ అమ్మా, ఆల్ వెల్. ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? 2 weeks సీజ్ ఫైర్ అనేది ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, అంత శాంతియుతంగా జరుగుతుంది, ఇంకే దాడులు ఉండవు, అన్ని 10 డిమాండ్స్ ని అంగీకరించారు అనేది 15 points ఎజెండాని ముందుకు పెట్టాము. బోల్డ్ అంతా వార్తలు అయితే సర్క్యులేట్ అయ్యాయి, బట్ అదేం జరగలేదు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి మాకు సంబంధం లేదు, మా పని మేము చూసుకుంటూ వెళ్తామని చెప్పారు. యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ఎలాగైతే వీళ్ళు ప్లానింగ్ లేకుండా హుటాహుటిన స్టార్ట్ చేశారో, ఈ కాల్పుల విరమణ కూడా ఏమీ ప్లానింగ్ లేకుండా అనౌన్స్ చేశారు. సో అంతే కన్ఫ్యూషన్ తోటి అనౌన్స్. మనం చూసాం షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్, దాని ఎడిటెడ్ వర్షన్స్ లో వెళ్ళి చూస్తే గనక డ్రాఫ్ట్ ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ ట్వీట్ అని చెప్పి రాస్తుంది దాంట్లో. అంటే అర్థం ఏంటి? ఎవరో దాన్ని టైప్ చేసి ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు మనం దానికి మనం పంపిస్తే ఏమంటాడు? ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ ఫర్ యూజల్ అని పెడతాం. మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పెట్టాం కదా మనలో, మన దేశంలో మనం చేస్తే. వేరే దేశస్తులు మనకు పంపిస్తే అప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని పెడతాం. సో అంటే ఇది పాకిస్తాన్ లో ఈ డ్రాఫ్ట్ చేసింది కాదు, అమెరికా నుంచి డ్రాఫ్ట్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు డ్రాఫ్ట్ ఏం పంపించారు? దిస్ ఇస్ డ్రాఫ్ట్ ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టు ట్వీట్ అని పంపించారు వాళ్ళు. ఈ మహానుభావుడు దాన్ని ఉన్నట్టుండి కాపీ చేసి దాన్ని అలాగే పోస్ట్ చేశాడు. అంటే ఒకటి, ఆయనకు అంత మూర్ఖుడై ఉండాలి, అది ఏముందో తెలియదు, కళ్ళు మూసుకొని డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది కాబట్టి నేను దీని గురించి నేను ఏమి చేయను, దాన్ని అలాగే పోస్ట్ చేస్తాను, నాకేమి తెలియదు అనుకొని ఒక పద్ధతి ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? తప్పకుండా ఇది అసలు ఆయన హ్యాండిల్ చేస్తున్నాడా, లేకపోతే అది అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేశాడు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి. సో పాకిస్తాన్ రోల్ అన్నది మనం, ఇన్ఫాక్ట్ మన అపోజిషన్ కూడా అసలు పాకిస్తాన్ అద్భుతంగా జయరాం రమేష్ వీళ్ళందరూ చెప్పారు, పాకిస్తాన్ దౌత్యం వాళ్ళ అద్భుతం, వాళ్ళది, వాళ్ళు మీడియేషన్ చేయగలిగారు, భారతదేశం ఎక్కడుంది అంటే వీళ్ళ టార్గెట్ మోదీ గారిని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్ పొగిడినా వీళ్ళకి ఏం పర్వాలేదు. సో పాకిస్తాన్ చేయలేదు అన్న విషయం ఆ ట్వీటే చెప్తోంది కదా. అమెరికా నిర్ణయించింది. ఈ రోజు పాకిస్తాన్ పక్కన పెడదాం. ప్రపంచంలో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి మధ్యవర్తిత్వం చేయడానికి ఏ ఒక్క దేశమైనా ముందరకు వస్తుందా? ఎవరూ లేరు. వాళ్ళ అలైన్స్ అందరూ కూడా, యూరోపియన్ అలైన్స్ ఎవరు రావడానికి ససేమి రావాలి. గల్ఫ్ లో ఉన్న దేశాలు ఎవరు ముందు రావడానికి సిద్ధపడలేదు. February 27 దాకా మధ్యవర్తిత్వం వహించినటువంటి ఒమాన్ వాళ్ళని ఇంత అవమానం చేసింది అమెరికా. ఎందుకంటే ఆ రోజు February 27 రాత్రి ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఏం చెప్పారు? ఒప్పందం అయిపోయింది, ఇంకా యుద్ధం లేదు, ఏం లేదు, శాంతిగా ఉండబోతోంది అని అనౌన్స్ చేసిన 24 గంటలు జరగకుండానే వీళ్ళు అటాక్ చేశారు. అంటే యాక్చువల్గా ఒప్పందాలు జరిగినాయి, కానీ ఇజ్రాయెల్ అజెండా ప్రకారం దీన్ని ఇరాన్ కొట్టాలి కాబట్టి కొట్టారు వాళ్ళు. సో అందుకని ఒప్పందం మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. కాబట్టి ఈ రోజు ఎవరు కూడా అటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ రోజు ఒప్పందం చేశాము, ఒప్పేసుకున్నారు, అమెరికాను ఇరాన్ ఒప్పుకున్నారు అని చెప్పిన 4-5 గంటల్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ నేను ఒప్పుకోలేదని తీసేస్తే పరిస్థితి ఏమవుతుంది? అది అందుకని ఎవరు కూడాను ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రపంచంలో ఒక్క దేశం కూడా అమెరికా పక్షాన్ని నిలబడలేదు. ఈ విషయం అర్థం చేసుకున్నారు. ఐసోలేట్ అయిపోయాడు. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ తోటే పచ్చి బూతులు తిట్టడం, బెదిరింపులు, అవన్నీ మనం ఆ ట్వీట్స్ లో చూస్తున్నాము. దౌత్యం అంతా కూడా ట్వీట్స్ ద్వారా దౌత్యం జరగదు కదా, బ్యాక్ ఎండ్ లో జరుగుతాయి అవన్నీ కూడా. చర్చల ద్వారా ఫోన్ బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఉంటాయి, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈయన ప్రతిదీ ట్వీట్ చేస్తున్నాడు. ట్వీట్ చేసి మీరు రండి అంటే ఎందుకు వస్తారు వాళ్ళు? ఎవరైనా ఈయన చెప్పామని యుద్ధం చేశారు వాళ్ళు.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కూడా ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తుంది. అంతకంటే కీలకంగా ఏంటంటే కనుక వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మాట ఆయన వినట్లేదు. అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు ఒక విధమైనటువంటి శక్తిహీనం చేసేసి, దానికి శక్తిహీనం చేసేసి కంప్లీట్ ఆయన కట్ ఫీలింగ్. లివిట్ అన్నటువంటి ఆవిడ, క్యారోలిన్ లివిట్, వాళ్ళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ అమ్మాయి ఏం చెప్పిందంటే, ద ప్రెసిడెంట్ హ్యాస్ అ కట్ ఫీలింగ్ వెన్ ఈ టేక్స్ అ డెసిషన్ అని అమ్మాయి చెప్పింది. దేశాలు కట్ ఫీలింగ్ ఆధారంగా యుద్ధాలు చేయలేవు కదా. కట్ ఫీలింగ్ ఏంటి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, వ్యవస్థలు ఉన్నాయి మనకు, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకనే యుద్ధం మొదలు పెట్టేటప్పుడు ప్లానింగ్ లేదు, యుద్ధ విరమణ ప్రకటనప్పుడు ప్లానింగ్ లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, వాళ్ళకి ఇరాన్ పెట్టిన 10 పాయింట్ ఫార్ములా నా దగ్గర వచ్చింది, రీజనబుల్ గా ఉంది, దాని ఆధారంగా మేము చర్చిస్తాము అని అన్నాడు. అన్న తర్వాత ఆ 10 పాయింట్ ఏది ఇరాన్ ఏం చెప్తుందో అది బయటకు వచ్చి ఇజ్రాయెల్ గొడవ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ తిరిగాడు. మీరు బయట చూస్తున్న 10 పాయింట్లు కాదు, నాకు సపరేట్ గా వేరే ఇచ్చారు ఇరాన్ వాళ్ళు, అది ఈ 10 నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, నేను ఇది ఎప్పుడో తిరస్కరించాను అని చెప్పి ఆ అమ్మాయి లివిట్ స్టేట్మెంట్ చూసామండి. అందుకని ఇంత కన్ఫ్యూజ్ స్టేట్ లో వాడు ఉన్నారు. షహబాజ్ షరీఫ్ ఏమో ఇంక్లూడింగ్ ఇన్ లెబనాన్ అని చెప్పి సీజ్ ఫైర్ అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఇజ్రాయెల్ వచ్చి లెబనాన్ దీనికి సంబంధం లేదు, ఇది వేరే యుద్ధం, ఇరాన్ యుద్ధానికి దీనికి ఏమి సంబంధం లేదు, నేను ఆపనని చెప్పి వాడు కొట్టడం మొదలుపెట్టారు. ఇంతవరకు మనకు మార్చి 4వ తారీఖు మొదలైన హిజ్బుల్లా ఆపరేషన్స్ అన్నది ఇంతవరకు జరిగిన ఆపరేషన్స్ నిన్న అన్నిటికంటే ఎక్కువ కొట్టింది ఇజ్రాయెల్. 150 టార్గెట్. సో రమారమి 100 పైచీలకు అక్కడ ప్రజలు చనిపోయారని తెలుస్తుంది మనకి. మరి వాళ్ళు ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు ఇవన్నీ కూడాను ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిబేట్. సో ఇది జరుగుతుంది అక్కడ. సో ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడొచ్చు. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది, మమ్మల్ని అడిగి ఈ నిర్ణయం తీసుకోలేదు, ఈ సీజ్ ఫైర్ అన్నది మాకు లాస్ట్ మినిట్ లో చెప్పారు, మమ్మల్ని కాన్ఫిడెన్స్ తో తీసుకోలేదు అని వాళ్ళు చెప్పారు. సో ఇరాన్ ఏం చెప్తోంది, ఆ 10 పాయింట్ ఫార్ములానే చర్చకుంటుంది, అది తప్ప ఇంకేం ఉండదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ పర్మనెంట్ ఇమ్మీడియట్ గా వాళ్ళు ఓపెన్ చేస్తారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ లో చెప్పారు. ఇరాన్ ఏం చెప్పింది, వీ విల్ ఎస్కార్ట్ ద షిప్స్ అని చెప్పింది. అంటే ఒకరి మాటకి ఇంకొకరి మాటకి ఎక్కడ పొంతం లేదు. దీనివల్ల మనకు అర్థమవుతున్నటువంటి ఏకైక విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా డెస్పరేట్ గా ఇక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బెదిరింపులన్నీ కూడాను ఒక సంస్కృతిని, ఒక సివిలైజేషన్ మొత్తం చంపేస్తానన్న బెదిరింపు చాలా బెడిసి కొట్టింది. విపరీతంగా దానికి నెగటివిటీ వచ్చేసింది. ఇరాన్ ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పి వాళ్ళు కూడా టార్గెట్లు పెట్టారు. ట్రంప్కి అర్థమైంది, అది కనుక అతను కనుక రిటాలియేట్ చేసి న్యూక్లియర్ అటాక్ చేయడమో, లేకపోతే ఆల్మోస్ట్ సెమీ న్యూక్లియర్ అటాక్ లాంటిది ఏదైనా మేజర్ అటాక్స్ చేసి విపరీతమైన జన నష్టం జరిగితే కనుక మొత్తం ప్రపంచం అమెరికాకు వ్యతిరేకంగా తిరుగుతుంది. అమెరికాలో కూడా అతనికి వ్యతిరేకత వచ్చేస్తుంది. కాబట్టి బ్యాక్లాష్ నుంచి తప్పించుకోవాలంటే ఏదో విధంగా యుద్ధం ఆపాలి. అది యుద్ధం ఆపేటప్పుడు తనకి గెలిచినట్టు చూపించుకోవాలి. అందుకని పాకిస్తాన్ వాడుకున్నాడు. పాకిస్తాన్ వాడుకుని పాకిస్తాన్ యాక్చువల్గా నాకు తెలిసి బహుశా డైరెక్ట్ గా వీళ్ళు ఇరాన్ తో మాట్లాడారు. అమెరికా ఇరానే మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ కూడా మాట్లాడలేదు. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటి ట్వీట్ చేయించాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ చట్టం ఏం చెప్తుందంటే, అమెరికన్ లా ప్రకారం, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ శత్రు దేశాలతో డైరెక్ట్ గా నెగోషియేట్ చేయరు వాళ్ళు. కాబట్టి ఇరాన్ శత్రు దేశంగా వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఇరాన్ తోటి డైరెక్ట్ నెగోషియేషన్స్ ఉండవు. ఎవరో ఒక మీడియేటర్ ఉండాలి, మధ్యవర్తిత్వం చేయాలి. ఈరోజు మధ్యవర్తిత్వం ఇందాక నేను చెప్పినట్టు ఎవరూ లేరు, ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. అందరిని అడిగి చూశాడు. వ్లాడిమిర్ పుటిన్ అడిగాడు. వ్లాడిమిర్ పుటిన్ నాకు ముందు డాన్బాస్ నాకు అప్పచెప్పు, అప్పుడు నేను మాట్లాడతాను ఇరాన్ తోటి అన్నాడు. మోదీ గారిని అడిగితే కనుక మీరు కొట్టుకోండి, నాకేం సంబంధం లేదు, నీకు దూరం అన్నాడు. చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మనకు తెలుసు ఈ రోజు అయిన పద్ధతి. షహబాజ్ షరీఫ్ ఏమో లెబనాన్ లో కూడా సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేశాడు, ఇజ్రాయెల్ ఏమో దాన్ని బేఖాతా చేసి కొడుతోంది అక్కడ. అంటే షహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏమైంది ఈ రోజు? ప్లస్ నెగోసియేషన్స్ ఆల్రెడీ మొదలవుతున్నాయని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మనకు జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్ వెళ్తాడో లేదో తెలియదు. కొన్ని వర్షన్స్ ఏం తెలుస్తున్నాయంటే అక్కడ సెక్యూరిటీ దృష్ట్యా ఆయన వెళ్ళకపోవచ్చు అని తెలుస్తుంది. ఇంక మరి ఎవరు వెళ్తారు? అలాగే ఇరాన్ నుంచి ఎవరు వస్తారు రిప్రజెంటేషన్? ఇరాన్ లో ఈ నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఒక ముజ్తఫా తప్ప ఎవరి దగ్గర లేదు. ముజ్తఫా ఆయన బతికున్నారా చనిపోయారా కూడా ఎవరికి తెలియదు. ఆయన అన్కాన్షియస్ గా ఉన్నారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. నిర్ణయం ఆయన పేరిట ఎవరు చేస్తున్నారు తెలియదు. రేపు చర్చలకు రావాలంటే ఎవరు రావాలి? వాళ్ళ ప్రెసిడెంట్ పెషెస్కియాన్ వస్తారా,
లేదా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అరాగాచి వస్తారు. వీళ్ళు మొత్తం ఆ పవర్ స్ట్రక్చర్ లో చాలా కింద ఉన్నటువంటి పవర్ స్ట్రక్చర్. ఈయన ఇక్కడైనా నిర్ణయం తీసుకొని ఇక్కడైనా డెసిషన్ తీసుకొని ఇరాన్కి వెళ్తే దాన్ని వాళ్ళు ఐఆర్ చేసి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి చర్చ ఎవరు చేస్తారు? ఒకవేళ చర్చకు ఎవరైనా వచ్చారంటే కనుక వాళ్ళు ఇస్లామాబాద్ లోనో లేదా ఇస్లామాబాద్ నుంచి మళ్ళీ ఇరాన్కి తిరిగి వెళ్లేంత లోపల ఇజ్రాయెల్ చంపేస్తుంది వాడు. కాబట్టి ఎవరు ఆ రిస్క్ తీసుకొని వస్తారు? సో ఇవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అమెరికా 15 పాయింట్ ఫార్ములా ఏమో కంప్లీట్ గా వీళ్ళని సరెండర్ అవ్వమంటారు ఇరాన్. ఇరాన్ ఎందుకు ఒప్పుకోవాలి? యుద్ధం చేస్తోంది దానికోసం కదా. దానికోసం సీజ్ ఫైర్ ఎందుకు వాడు ఒప్పుకోవాలి. ఇంత లోపల వీళ్ళు అదే పనిగా దాడులు చేసి ఇరాన్ మీద కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ మీద కూడా దాడి చేసి వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని వాటిని కొట్టడం మొదలు పెట్టేసరికి వాళ్ళు రిటాలియేట్ అయ్యారు. కువైత్ లోను యుఏఈలోను వాళ్ళు కూడా దాడులు చేశారు. ఇజ్రాయెల్ మీద మళ్ళీ బొంబార్డ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. హెజ్బుల్లా మీద ఆపరేషన్స్ లెబనాన్ లో మీరు ఆపకపోతే హార్మోస్ నేను ఓపెన్ చేయను, మళ్ళీ హార్మోస్ మూసేసింది ఇరాన్. సీజ్ ఫైర్ కి అర్థం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క డొనాల్డ్ ట్రంప్ కి మోన్ అక్కడి నుంచి తప్పించుకొని అక్కడ మోన్ చెల్లక వెళ్ళిపోవడానికి ఒక కారణం దొరికింది. 2 వారాలు ఆగిపోయింది. మీరు ఏమైనా తంటారు, మీరు దాని గురించి చర్చించుకోండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. 2 వారాలు నేను ఆగిపోయాను. 2 వారాల తర్వాత మరి ఇదే పరిస్థితి. ఆయనకు నిజంగా అక్కడ వెళ్ళి యుద్ధం చేసి గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఒక సైనికుడిని బయటికి తీయడానికి 100 మందిని ఆయన డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. రేపటి రోజు వీళ్ళ మనుషులు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే పరిస్థితి ఏమో, దాంట్లో కొన్ని 100 మంది చనిపోవచ్చు, కనీసం కొంతమంది అక్కడ యుద్ధ ఖైదీలుగా మిగిలిపోవచ్చు. మరి అప్పుడు అమెరికాలో పరిస్థితి ఏమవుతుంది? డొనాల్డ్ ట్రంప్ లెగసీ ఏమవుతుంది? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక విషయంలో మనం డొనాల్డ్ ట్రంప్ ని మెచ్చుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ జార్జ్ బుష్ ని కంపేర్ చేసి చూస్తే వీళ్ళిద్దరిని కూడా ఇజ్రాయెల్ వాడుతుంది. అప్పుడు గల్ఫ్ యుద్ధము సద్దాం హుసేన్ వ్యతిరేకంగా కూడా కంప్లీట్ గా ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా యుద్ధం కానే కాదు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ లేవన్న విషయం సిఐఏకి ముందు నుంచి తెలుసు. కానీ ఇది ఒక బూచిగా చూపించి వీళ్ళు వెళ్ళి సద్దాం హుసేన్ తీయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అమెరికా ట్యాక్స్ పేయర్ మనీ, అమెరికా సైన్యాన్ని, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ వాడుకొని ఇజ్రాయెల్ యుద్ధం చేయించింది. జార్జ్ బుష్ ఇరుక్కున్నాడు, దాన్ని 9 ఏళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ కి వీళ్ళు ఏం చెప్పారంటే, మనకు ఇప్పుడు లీక్ అయినటువంటి న్యూయార్క్ టైమ్స్ లో లీక్ అయినటువంటి కథనం ప్రకారం మనకు డొనాల్డ్ ట్రంప్ ని కన్విన్స్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. ఇది ఒక వారంలో అయిపోతుంది, వాళ్ళ నేతృత్వాన్ని మొత్తం చంపేస్తాం మేము, దాంతో దాసోహం అంటారు. మొసాడ్ ఏజెంట్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఉద్యమం తీసుకొస్తారు, ఆ రిజిమ్ వెళ్ళిపోతుంది, మనం ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎలాగైతే నువ్వు వెనెజుయేలాలో నికోలస్ మడోరోని తీసేసి రొడ్రిగేస్ పెట్టి నువ్వు ఎలాగైతే వెనక నుంచి చక్రం తిప్పుతున్నావో అలాగే ఇరాన్ లో కూడా చేయొచ్చు. ఓ వారం 10 రోజులు నాకు టైం ఇవ్వు, వారం 10 రోజులు యుద్ధం చేయ నాతోటి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ఈయన బరిలో దించాడు. డొనాల్డ్ ట్రంప్ అర్థమైంది 3-4 వారాలు అవ్వగానే ఇది గెలిచేటువంటి యుద్ధం కాదని అర్థమైంది. ఈ బెదిరింపులన్నీ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఇవన్నీ అయిన తర్వాత బాగా స్పష్టంగా అర్థమైంది జార్జ్ దీనిలో ఇరుక్కోదలుచుకోలేదు. ఎంత తొందరగా అయితే తొందరగా బయటపడిపోవాలన్న ప్లాన్ లో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని ఈ సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేయించాడు. ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత ఏం జరగబోతున్నది పెద్ద విషయం. ఇన్ఫాక్ట్ ఇరాన్ అక్కడ టోల్ వసూలు చేస్తోంది, ఒక బ్యారెల్ కి $1 కలెక్ట్ చేసుకుంటుంది అంటే కనుక నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాను, మీ ఇద్దరం కలిసి సంపాదించుకుందాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి, నేను కూడా దీంట్లో నేను ఇరాన్ ఇద్దరు కలిసి చేస్తామని చెప్పడం మొదలెట్టాడు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ చాలా షార్ట్ టర్మ్ ఆలోచన చేస్తాడు, దీర్ఘకాలికంగా వచ్చాడు. అందుకని అతను నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ అతను ఎందుకు మిగతా జార్జ్ బుష్ కంటే ఎందుకు నేను బెటర్ అంటున్నానంటే, యుద్ధాన్ని 8 ఏళ్ళు పొడిగించడానికి సిద్ధంగా లేడు. సో ఇన్ఫాక్ట్ ఒక వారం క్రితం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూత పడినా కానీ కూడా నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. కాబట్టి తను తన పేషెన్స్ ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు యుద్ధం చేస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఇది ఇజ్రాయెల్ చాలా భయంగా. అందుకనే ఇజ్రాయెల్ ఈ సీజ్ ఫైర్ ఎట్టి పరిస్థితిలో బొమ్ము చేయడానికి, దీన్ని నాశనం చేయడానికి, దీన్ని ఫెయిల్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ అష్ట ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే చర్చ జరిగితే జరుగుతాయలేవో పెద్ద ప్రశ్న. ఒకవేళ చర్చలు అంటూ జరిగితే చర్చలలో ఎటువంటి అంశాలని వీళ్ళు అపోజ్ చేస్తారు, ఎలా దాన్ని మళ్ళీ కంప్లీట్ గా స్కటిల్ చేస్తుంది ఇజ్రాయెల్ అనేది మనం చూస్తాం. మనం వాళ్ళు అడిగిన ప్రశ్న కండిషన్స్ లో 3-4 రెడ్ లైన్స్ ఇరాన్ కూడా ఉన్నాయి. సరే 10 పాయింట్లు పెట్టారు, ఏదో కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు పెట్టింది ఏంటంటే, మాకు ఆంక్షలు ఎత్తేయండి, మా మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేయండి, 2 మాకు నష్టపరిహారం చెల్లించండి. మీరు మాకు నష్టపరిహారం ఇస్తే పర్వాలేదు, మీరు నష్టపరిహారం ఇవ్వకపోతే
ఈ నష్టాన్ని మేము పూడ్చుకోవడానికి కోసం మేము ట్యాక్స్ వసూలు చేసుకుంటాం, టోల్ వసూలు చేసుకుంటాం. మూడవది, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆగదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సూపర్విజన్ ఉన్నా కానీ కూడా మేము దాన్ని ఎన్రిచ్ చేసుకుంటాము. మాకు కావాల్సినటువంటి మేము న్యూక్లియర్ బాంబ్ అయితే చేయం, కానీ మా ఎనర్జీ నీడ్స్ కోసం మేము దాన్ని వాడుకుంటాము. మా న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ మాకు ఉంటుంది, ఇది పోదు. ఈ 3 అంశాలు చాలా స్పష్టంగా చెప్పారు. సరే, మిగతా అడిగారు కొన్ని గొంతమ్మ కోరికలు. ఇక్కడి నుంచి అమెరికా స్థావరాలు మొత్తం తీసేయాలి అన్నారు. అది అమెరికా తీయదని వాడుకు తెలుసు, కానీ ఊరికే బార్గెనింగ్ పెట్టుకున్నారు. అలాగే స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ లో మేము సూపర్వైజ్ చేస్తాం, మేము ఒమాన్ కలిసి పంచుకుంటామని అన్నారు. అది కూడా బహుశా అమెరికాకి ఏమైనా ఒక కార్టల్ లాంటిది చేసి అమెరికాను కూడా దాన్ని ఇన్వాల్వ్ చేస్తే చేయొచ్చు మనం. కాబట్టి మిగతావన్నీ కూడా నెగోషియబుల్. ఈ 3 నాన్ నెగోషియబుల్. మరి ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నువ్వు కంప్లీట్ నాకు సరెండర్ అయిపోవాలి, నీ 450 కిలోల యురేనియం ఎన్రిచ్డ్ న్యూక్లియర్ మెటీరియల్ నాకు ఇచ్చేయాలి, నీ దగ్గర లాంగ్ టర్మ్ మిజైల్స్ ఉండకూడదు, ఇవన్నీ చెప్తే గనక, ఇవన్నీ ఒప్పుకుందంటే ఇరాన్ ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి కొడతారు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం కూడా శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అమెరికా పెట్టింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే స్టార్టింగ్ పాయింట్ లోనే యుద్ధం మొదలుపెట్టడం ఎంత కన్ఫ్యూషన్ ఉందో, ఈ సీజ్ ఫైర్ డిక్లరేషన్ కూడా అంతే కన్ఫ్యూషన్ ఉంది. కాబట్టి ఈ సీజ్ ఫైర్ నిలవదు. ఈ సీజ్ ఫైర్ తర్వాత ఈ సీజ్ ఫైర్ సంబంధించిన చర్చలలో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ పొజిషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒక మిడిల్ గ్రౌండ్ వచ్చేటువంటి సూచనలు లేవు. అందుకని ఇది ఫెయిల్ అవ్వక తప్పదు. ఫెయిల్ చేసే ప్రతి ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఆపకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తుంది. దీన్ని కంప్లీట్ గా సాబొటాజ్ చేయాలో ఇజ్రాయెల్ చేసి తీరుతుంది. డొనాల్డ్ ట్రంప్ మరి ఇజ్రాయెల్ నుంచి తెగదెంపులు చేసుకుంటే కానీ దీన్ని ఆపలేడు. సో చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసేది ఇది అటర్ ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఇక్కడే మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేశారు, దాదాపుగా 500 మంది చనిపోయారంటే అక్కడ ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూపులు కూడా యాక్టివేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, హమాస్ కావచ్చు. ఇది కేవలం ఒక ఇరాన్ కేంద్రంగా జరుగుతుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ అవుతుంది అన్న దానికంటే కూడా ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ లెబనాన్ లో అటాక్ చేయడం అనేది, అక్కడ అంతమందిని ఇప్పటిదాకా జరగనంత విధ్వంసం ఒకే రోజు కొన్ని గంటల్లోనే అయిపోయింది అనుకుంటే వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతారు. అలాంటి టైంలో మరి ప్రపంచంలో ఒక అశాంతి అనేది ఉంటుంది అంటే ఎవరు మీడియేట్ చేయాలి అంటారు? పాకిస్తాన్ అంత లేబుల్ గా లేదు అంటే ఎవరి మీద ఉంటుంది అది? అసలు మీడియేషన్ ఎవరు చేయగలరమ్మా? ఎవరు చేయలేరు మీడియేషన్. మీడియేటర్ అంటే ఎవరు? 2 పక్షాలు గౌరవించేవాడే మీడియేషన్ చేయగలడు. అలా ఎవరు లేరా? ఏ కంట్రీ లేదా అసలు? చూపించమ్మా, నాకు చెప్పు, ఒక పేరు చెప్పమ్మా, డిస్కస్ చేద్దాం. ఒక కంట్రీ, ఒక దేశం పేరు చెప్పమ్మా. ఇప్పుడు నేటో కంట్రీస్ లేవు, ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ లేవు, అసలు ఏవీ లేవు. యునైటెడ్ నేషన్స్ లేవు. యునైటెడ్ నేషన్స్ ఇంకా బతికుందని నువ్వు అనుకుంటున్నావమ్మా? యునైటెడ్ నేషన్ ఇస్ డెడ్. లాంగ్ లివ్ యునైటెడ్ నేషన్స్. ఎప్పుడో పోయింది అది. దానికి ఏం బలం ఉంది? దాని మాట ఎవరు వింటున్నారు? దానికి ఎవరు చెప్తున్నారు? అక్కడ మీరు ఏమైనా రెజల్యూషన్ తీసుకొస్తే ఏమైనా సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా పాస్ అవుతుందా? ఎవరొకరు వీటో చేస్తారు కదా. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ మీద రెజల్యూషన్ బహ్రెయిన్ తీసుకొచ్చింది, ఏమైంది? మనకు రష్యాను, చైనా దాన్ని వీటో చేసాయి. వీళ్ళు ఏమైనా ఇరాన్ ఏమైనా రెజల్యూషన్ తీసుకొస్తే కనుక అమెరికా వీటో చేస్తుంది. సో యునైటెడ్ నేషన్స్ అన్నది చచ్చిపోయిందమ్మా. దానికి శక్తి లేదు. శక్తి లేనటువంటి ఊరికే చర్చా వేదిక, చాయ్పే చర్చ, అంతకుమించి ఇంకేమీ లేదు. యునైటెడ్ నేషన్స్ కన్నా శక్తి లేదు. ఈవెన్ అంటోనియో గుటెరెస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇంత యుద్ధం జరుగుతున్నాయని స్టేట్మెంట్ ఇవ్వాల. నిన్న డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి మీ సివిలైజేషన్ నేను చంపేస్తాను అన్నప్పుడు నాకు బాధ స్టేట్మెంట్ ఇచ్చారు ఆంటోనియో గుటెరెస్. ఇదే మన యునైటెడ్ నేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది? యునైటెడ్ నేషన్ ఏం చేస్తుంది? నేటో అంటారా? నేటో 60% నుంచి 70% వాళ్ళ ఫండింగ్ అమెరికాని చూస్తుంది. అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మధ్యవర్తులు ఎలా చేయగలరు? వాళ్ళని ఇరాన్ ఎందుకు నమ్ముతుంది? 2 ఎలకల మధ్యలో మనకు ఏదైనా యుద్ధం ఉంటే కానీ పిల్లి సాక్ష్యం చెప్పినట్టు ఉంటుంది. ఈ నేటో వచ్చి మధ్యలో దూరిందంటే నేటో ఎవరి పక్షాన్ని మాడుతుందో తెలిసిన విషయమే కదా. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఇది టెర్రరిస్ట్ రెజీమ్ అని. వాళ్ళు ఓపెన్ గా చెప్తూ ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టినటువంటి నేటో గానీ, యూరోపియన్ యూనియన్ గానీ మధ్యవర్తిత్వం ఎలా వహించగలదు? ఇరాన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళని? ఇంకో పేరు చెప్పమ్మా, ఇంకెవరున్నారు చెప్పు. అయితే గతంలోనే ఖతార్, ఒమాన్ కావచ్చు, వాళ్ళు అన్నటువంటి ఒక మాట, మోదీకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి మోదీ షుడ్ ఇంటర్వ్యూన్ అనేటువంటి ఒక మాట వచ్చింది. ఆ తర్వాత మిగతా ఎక్కడి నుంచి దీనికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక స్టేట్మెంట్ రాలేదు. కనీసం మీరు రండి అనేది. సో మనమేమో మన మీద డిపెండ్ అవుతున్నటువంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి. గతంలో రష్యా, ఉక్రెయిన్ వారికి సంబంధించి కూడా మనం ఎటువైపు ఉన్నామని మనం ఖండించలేదు. సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కూడా
ఫ్రెండ్షిప్ అలాగే వస్తోంది. మనకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి 2 కంట్రీస్ రెడీగా ఉన్నాయి. మనం ఎందుకు కూడా ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఇప్పుడు మనం చెప్తే డొనాల్డ్ ట్రంప్ ఏమైనా వింటాడమ్మా? డొనాల్డ్ ట్రంప్ ఈరోజు బాగా హర్ట్ అయ్యాడు 2 అంశాల్లో. ఒకటి, భారత పాకిస్తాన్ మధ్యలో యుద్ధం నేనే ఆపాను అని చెప్పిన క్లెయిమ్ ని మనం ఒప్పుకోలేదు. షహబాజ్ షరీఫ్ అవును మీరు లేకపోతే అసలు మేము ఏమై ఉండేవాళ్ళం అని చెప్పేసి కంప్లీట్ గా సాష్టాంగ ప్రణామం చేశాడు ఆయన ముందర వచ్చి. ఆ పని మనం చేయలేదు. షహబాజ్ షరీఫ్ నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్, మనం ఏమీ చేయలేదు. సో అది గుర్రను ఉన్నాడు, దాంతో మన మీద చాలా కోపంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా అతను ఇన్సల్ట్ చేశాం. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, క్వశ్చనే లేదు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. మనం ఓపెన్ గా చెప్పాము, ఫోన్ కాలే రాలేదు మాకు. పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలపడానికి ఒకసారి ఫోన్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన నెల రోజుల తర్వాత మాకు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాం, అంత మధ్యలో మాటలే లేవని చెప్పాం. సో క్వశ్చన్ ఆఫ్ ఆయన ఇంటర్ఫియరెన్స్ అనేది లేనే లేదు, ట్రేడ్ చర్చలు అనేది లేనే లేదు. చాలా స్పష్టంగా మనం అన్ని ఫోరమ్స్ లో చెప్పాము. పార్లమెంట్ సాక్షిగా చెప్పాము, మోదీ గారు చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు, అందరూ చెప్పాము మనం. సో ఇప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వడానికి ఎవరూ లేరు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎంత కాలం అవుతుందో తెలియదు. ఆ డిసైడ్ చేసుకోవాల్సింది ఆ 3 దేశాలు మాత్రమే. 3 దేశాలు కూడా కాదు, ఇజ్రాయెల్ నిర్ణయించారు. మోదీ గారు మాట ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వినే పరిస్థితిలో ఉన్నాడు. టారిఫ్ విషయంలో కూడా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి మనల్ని ఏదో విధంగా తన షరతులను ఒప్పుకోవాలని ప్రయత్నం చేస్తే మోదీ గారు ససేమిరా అన్నారు. ఏమైంది? 50% మన మీద టారిఫ్ వేశారు. ప్రపంచంలో బ్రెజిల్, భారతదేశం 2 హైయెస్ట్ టారిఫ్లు ఫేస్ చేశారు. మనం 6 నెలలు తొణగలేదు, వంగలేదు, ఏమి చేయలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మన మీద ఎంత కోపంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తే డొనాల్డ్ ట్రంప్ తోటి మనం ఒప్పించగలిగిన పరిస్థితిలో మనం ఉన్నామా? మన మాట వింటాడు ఆయన? డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె ఇవాన్కా ట్రంప్ తప్ప ప్రపంచంలో ఎవరి మాట వింటాడు? తన మాట తనే వినడు. మోదీ గారి మాట ఎందుకు వింటాడు ఆయన? ఈ విషయం మనకు తెలుసు. సరే వీళ్ళు అనుకోవచ్చు, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ వీళ్ళందరూ అనుకోవచ్చు మన దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని. మన దగ్గర లేదు ఇన్ఫ్లుయెన్స్. డొనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినడు. ఆయన ఒక బుల్లి, ఒక 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 అహంకారపూరితమైనటువంటి వ్యక్తి. ఎవ్వరి మాట వినడు. ఆయన మాట అందరు వినరు. అందుకనే అటువంటి దేశాన్ని ఎన్నుకున్నాడు ఆయన, పాకిస్తాన్ ఎన్నుకున్నాడు. అది కూడా ట్వీట్ కూడా ఆయనే ట్వీట్ చేసి పంపించాడు. సో అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు జోక్యం చేసుకుంటాం? మనం జోక్యం చేసుకోము. ఎవ్వరు కూడాను, ఏ దేశం కూడాను ఈరోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎవరు నమ్మరు. ఈ డొనాల్డ్ 3 సంవత్సరాల పరిధి అయ్యేంత వరకు కూడా ఎవ్వరు జోక్యం చేసుకోరు. ప్రపంచం అంతా నిర్ణయించుకున్నారు. ఇన్ఫాక్ట్ మనం అజిత్ దోవల్ గారు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని మార్కో రూబియోని కలిసినప్పుడు చెప్పారు, మీరు టారిఫ్ల మీద మమ్మల్ని సతాయించదలుచుకుంటే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాము, 3 ఏళ్ల వరకు వెయిట్ చేస్తాము, మీతో చర్చలు కూడా చేయమని చెప్పారు. వాళ్ళే దిగి వచ్చారు. డొనాల్డ్ ట్రంపే దిగి వచ్చి దాన్ని 18% అని తనే ట్వీట్ చేసుకున్నాడు. 50% అన్నది డొనాల్డ్ ట్రంపే, 18% అన్నది డొనాల్డ్ ట్రంపే. అప్పుడు 12% దించినప్పుడు, 18% దించినప్పుడు మోదీ గారు ట్వీట్ చేస్తే ఏమనంటే మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాశారు. థ్యాంక్ యూ ఫర్ రిడ్యూసింగ్ ఇట్, మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాశారు. నిన్న రీసెంట్ గా వారం క్రితం ఈ మన ఇరాన్ యుద్ధం జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందర మోదీ గారు దాన్ని ట్వీట్ చేశారు. ప్రతిసారి ఆయన ముందు ట్వీట్ చేసేవారు, ఈసారి మోదీ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఐ రిసీవ్డ్ అ కాల్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, మై ఫ్రెండ్ అని అనలేదు. రెండవ అన్నారు, నేను ఫోన్ చేయలేదు, ఆయనే నాకు ఫోన్ చేశాడని చెప్పారు మోదీ గారు. ఇంతనే చెప్పి మోదీ గారు ఆయనకి ఏం చెప్పారో అది చెప్పారు. ఇక్కడ శాంతి ఉండాలి, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి, టచ్ లో ఉందాం అన్నాను, అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు మోదీ గారు. సో ఎవ్వరు కూడా ప్రపంచంలో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని నమ్మలేరు. ఈ రోజు డీల్ అని అంటాడు, రేపు పొద్దున్న లేచి డీల్ లేదంటాడు. సౌత్ కొరియా మీద 15% టారిఫ్ అన్నాడు, వాళ్ళ పార్లమెంట్ రాటిఫై చేయడానికి లేట్ అవుతుంది, అది అంతర్గతమైన విషయం. వాళ్ళు ఇంకా రాటిఫికేషన్ కి లేట్ అవుతుంది అనేసరికి వాళ్ళ మీద ఇంకొక 25% టారిఫ్ యాడ్ చేశాడు. సరే ఇప్పుడు ఆ టారిఫ్లన్నీ సుప్రీంకోర్టు కొట్టేసినంత వేరే విషయం, కానీ ఎలా బెదిరించాడో మనం అర్థం చేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ తోటి ఒప్పందం చేసుకున్నాడు, అర్సలా వండర్ లైన్ తోటి 15% అన్నాడు, అన్ని ఒప్పందాలు చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు, ఒప్పుకోను అన్ని అయినాయి. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ స్టేట్మెంట్స్ కి నాకు నచ్చలేదు. నచ్చకపోయేసరికి వాళ్ళ వైన్ మీద 200% టారిఫ్ వేస్తానని బెదిరిస్తున్నాడు. 200% టారిఫ్ ఎలా వేస్తాడు? ఫ్రాన్స్ తోటి ఆయన ఒప్పందం జరగలేదు, యూరోపియన్ యూనియన్ తో జరిగింది. ఇండివిజువల్ గా యూరోపియన్ లో ఒక్కొక్క దేశం సపరేట్ టారిఫ్ ఎలా వేయగలడు ఆయన? కానీ బెదిరిస్తున్నాడు.
ఈ రోజు నేను ఒప్పుకున్నాను అన్నటువంటి వ్యక్తిని దాన్ని చించి మనం ఎవరైనా ఆపగలరా? లాస్ట్ నేను చెప్పేసాను, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటారు. కాబట్టి ఏ దేశం కూడా ఈ రోజు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా లేరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాని ఓడిస్తే కానీ ఆయన వెనక్కి తగ్గడు. ఈ రోజు ఆయన ఓడిపోయాడు. ఒక వ్యక్తిని తీసుకురావడానికి ఇంత కష్టపడ్డాడు. రమారమి ఈ రోజు 40 పైచీలకు వీళ్ళ ఎయిర్ అసెట్స్ నాశనం అయ్యాయి. ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, ఏవాక్స్ కానీ, మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ కానీ, లేదా రీపర్ డ్రోన్స్ కానీ అన్ని మీరు లెక్కేసామంటే 45 పైచీలకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇన్ని నష్టపోయారు. 15 పైచీలకు వీళ్ళ సైనికులు చనిపోయారు. రమారమి 200 పైచీలకు వీళ్ళ సైనికులు దెబ్బ గాయాలు తగిలి యుద్ధం చేసే పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లేడు. బెదిరింపులు ఇస్తున్నాడు ఆయన, కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను, కర్గ్ ఐలాండ్ తీసుకుంటాను ఇవన్నీ అంటున్నాడు. కర్గ్ ఐలాండ్ దాకా వెళ్ళాలంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దాటాలి. వీళ్ళ నేవీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కూడా రాలేదు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూడా రాలేదు. ఇంకా మనకు అరేబియన్ సీలు ఎక్కడో ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో, ఎంత ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు అమెరికా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితిలో నిజంగా డొనాల్డ్ ట్రంప్ దీని బెదిరింపులను నిజంగా యుద్ధ పరిస్థితి తీసుకెళ్లి యుద్ధం చేయగలిగిన పరిస్థితి వస్తే కనుక ఏమవుతుంది? అమెరికన్ సైనికులు చనిపోతారు. విపరీతంగా వాళ్ళ సైనికులు చనిపోతే కనుక వెనకాల బ్యాక్లాష్ ఎలా ఉంటుంది ఆ దేశం, ఇది అర్థం చేసుకో. నేను మ్యాప్ షేర్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషము. సో మనం జస్ట్ జనరల్ గా మనం చూద్దాం. ఇది పర్షియన్ గల్ఫ్, ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇంతవరకు ఇరానియన్ టెరిటరీ ఉంది, ఇక్కడ దాకా ఇరానియన్ టెరిటరీ ఉంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, తర్వాత వీళ్ళ నేవల్ షిప్స్ అని ఇక్కడ ఉన్నాయి. అరేబియన్ సీలో ఇక్కడ ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాటి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దాటి పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్ళాక ఖర్గ్ ఐలాండ్ ఇక్కడ ఉందమ్మా. ఇది 15 కిలోమీటర్లు ఇరాన్ బోర్డర్ లో ఉంది. ఖర్గ్ ఐలాండ్ ఎలా టేక్ ఓవర్ చేస్తారు? వీళ్ళ షిప్ ఎప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో లేవు, ఇక్కడ ఉన్నాయి. అరేబియన్ సీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, తిరుగుతున్నాయి, గస్తీ తిరుగుతున్నాయి. అంత దూరం వెళ్ళి ఎలా వెళ్ళి కబ్జా చేసుకుంటారు? మిలిటరీలీ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇంకెక్కడి నుంచి వెళ్ళాలి? కువైట్ నుంచి వెళ్ళాలి, లేదా ఇరాక్ నుంచి రావాలి, లేదా సౌదీ అరేబియా నుంచి వెళ్ళాలి. ఇక్కడ షిప్లే ఉన్నాయి, వీళ్ళవి ఏం లేవు కదా. షిప్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆంఫీబియస్ షిప్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంత దూరం సముద్రం వాడు ప్రయాణం చేసి వెళ్ళాలంటే మనకు కువైట్ సిటీ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఎంత దూరం ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్. లాజిస్టికల్ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? సరే, ఆకాశం నుంచి పారాడ్రాప్ చేశారు అనుకుందాం. ఒక సైనికుడు ఇరుక్కుంటేనే మీరు తల ప్రాణం తోక్కొచ్చింది మీకు. అక్కడ 2 హెలికాప్టర్లు, ఒక C-150, తర్వాత ఒక F-15లు, ఇంకెన్ని పోయినా మన దగ్గర రీపర్ డ్రోన్స్ ఒక 3-4 పోయినాయి. ఇన్ని నష్టాలు, ఇంత నష్టంతో మీరు అక్కడి నుంచి ఒక వ్యక్తిని తీసుకురాగలిగారు. పారాడ్రాప్ చేసి ఇక్కడ మనుషులు పెడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా బొంబార్డ్మెంట్ చేస్తుంటే మీరు ఎలా వెళ్ళి వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్స్ట్రికేట్ చేస్తారు? మీరు మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్, మీకు అపాచీ హెలికాప్టర్స్ ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి బొంబార్డ్మెంట్ వస్తూ ఉంటుంది కదా. ఎన్ని ఇంకా నాశనం అవుతాయి. ఈజ్ ఇట్ ఈవెన్ మిలిటరీలీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫిజికలీ అమెరికా? సరే, కబ్జా చేసుకున్నారు అనుకుందాం. కబ్జా చేసుకుంటే వాళ్ళు రోజు నష్టం వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడో కొండలని, ఇవన్నీ జాగ్రెబ్ మౌంటైన్స్ అంటారు అమ్మాయి. ఇవన్నీ జాగ్రెబ్ ఇరాన్ లో కొండల మధ్యలో ఎక్కడో ఉంటారు. మీరు కొండలే ఎలా మీరు పట్టుకోగలరు? వాటిని కొండల నుంచి వాళ్ళు ఫైర్ చేస్తారు. అది GPS కోఆర్డినేట్స్ పెడతారు, కొడుతుంటారు. GPS కాదు, మనకు రష్యా ఇస్తోంది, రష్యా కోఆర్డినేట్స్ ఇస్తోంది. రష్యన్ కోఆర్డినేట్స్ పెట్టి కొడుతుంటారు వీళ్ళు. ఇక్కడ ప్రతిరోజు మీ మీద బొంబార్డ్మెంట్ జరుగుతుంటుంది. మీ ఇక్కడి నుంచి మీ సైనికులను వెనక్కి తీసుకోవాలంటే ఎలా తీసుకెళ్తారు? ఏ షిప్ వస్తుంది ఇక్కడికి? ఏ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది ఇక్కడికి? ఫోర్స్ఫుల్ గా దాన్ని టెరిటరీని టేక్ ఓవర్ చేసినా కానీ కూడా దాన్ని ఎలా మీరు రిటైన్ చేయగలరు? ఫస్ట్ అది అన్విన్నబుల్ వార్, అది అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం గెలవలేని యుద్ధం డొనాల్డ్ ట్రంప్ అర్థమైపోయింది. అందుకనే ఏదో విధంగా ఆఫ్ ర్యాంపింగ్ అంటారు, దీని నుంచి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఆయన సమర్థించే వాళ్ళు ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు వచ్చాడు ఆయన, కియర్ స్టార్మర్ సౌదీ అరేబియాకి వెళ్ళాడు. యుద్ధం అయిపోయిన తర్వాత కావాలంటే మేము వస్తాం అని చెప్పి వీళ్ళు అందరూ అంటున్నారు. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు జోక్యం తీసుకోవడానికి ఎవ్వరు సిద్ధపడట్లేదు. పైపెచ్చు యూరోప్ లో 3-4 దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు స్పెయిన్ మొట్టమొదటిది, 2 ఫ్రాన్స్, 3 జార్జియో మెలోని, ఆవిడ కూడా రైట్ వింగరే, డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితురాలు, ఇటలీ. ఈ 3 దేశాలు కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ అక్కడి నుంచి ఇరాన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ యూకే సరే నియరెస్ట్ క్లోజెస్ట్ అలై కాబట్టి యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ
వాళ్ళ బేసెస్ ని వాడుకోవడానికి రీఫ్యూలింగ్ మాత్రం పర్మిషన్ ఇచ్చారు, కానీ యూకే స్వయాన బరిలో దిగలేదు. ఇది ఈ రోజు అమెరికా పరిస్థితి. మధ్యవర్తిత్వం ఎవరు చేయగలరు? ఇక్కడ కూడా మధ్యవర్తిత్వం జరగలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ చేయలేదు. అమెరికా డైరెక్ట్ గా మాట్లాడుకుంది, పాకిస్తాన్ ముందర పెట్టింది, అంతే. ఎస్ అండి, చూద్దాం. మళ్ళీ ఈ సాటర్డేకి 6th వీక్ కంప్లీట్ అయిపోయి 7th వీక్ కూడా ఎంటర్ అవబోతోంది కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.